भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी मళ్ళీ ఎందుకు లాగైతే కిషన్ రెడ్డి గారి నాయకత్వం అరవింద్ అన్న గారి నాయకత్వం అరవింద్ అన్న గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ भारतीय जनता पार्टी भारतीय जनता देशानिकी घनता भारतीय जनता देशानिकी घनता జై శ్రీరామ్. ఈరోజు భారీ విజయాన్ని సాధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారీ విజయాన్ని సాధించిన మల్కా కుమరయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ విజయం లోపల ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషితోటి ఇంత పెద్ద మెజారిటీతో గెలిచారు. అలాగే ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపొందడం అని చెప్పడం చరిత్రలో ఇంతవరకు లేకుండా మొదటిసారి భారీ విజయంగా గెలిచిన మల్కా కుమరయ్య గారికి, అలాగే కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు, అలాగే టీచర్స్ ఓటర్లో ఓటేసినటువంటి ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ గెలుపుతోటి ఒక గెలుపు అంటే ఒక్కడే గెలుపు కాదు, 42 కాన్స్టిట్యూషన్లకు 42 ఎమ్మెల్యేలకు సంబంధించిన దానికి సమానమైన గెలిపేది. దీంతో ఈ ఎలక్షన్ తోటి ఎక్కడైతే మన భారతీయ జనతా పార్టీ 42 కాన్స్టిట్యూషన్లో మనకు పెరిగిందని చెప్పని ఇది చెప్పకనే చెప్తుంది. ఎందుకంటే ఈ గెలుపుతోటి ఇంకా మనకు నాంది పడుతుంది. అక్కడ ఉన్న ప్రాంతాలలో కూడా భారతీయ జనతా పార్టీ ఇంకా పుట్టుకుంటూ ముందుకెళ్తుంది. అందరి కార్యకర్తలు కూడా ఇలాగే కష్టపడి వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో మన అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. మెదక్, ఇందూరు, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ గెలుచుకోవడం అనేది చాలా చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి అంశం. ఇంతవరకు టీచర్ ఎమ్మెల్సీలో ఎన్నడూ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే విజయం సాధించినటువంటి వారు ఇంతవరకు చరిత్రలో ఎవరు లేరు. మరి బీజేపీ ఆ చరిత్ర సృష్టించింది. మన బండి సంజయ్ గారు, అరవింద్ అన్న గారి పిలుపు మేరకు ఉపాధ్యాయ లోకమంతా కూడా జాతీయ భావాలు కలిగినటువంటి తపస్ లో సభ్యులుగా చేరి జాతీయవాదాన్ని పెంపొందించాలని కోరుకుంటూ ఈ విజయం సహకరించినటువంటి ఉపాధ్యాయ లోకానికి అంతటికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఏదైతే భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి టీచర్స్ ఎమ్మెల్సీ కుమరయ్య గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందించిన మన ఉపాధ్యాయ గురువులకు పాదాభివందనాలు చేస్తూ, అలాగే దీనికి కష్టపడ్డ మా 25 ప్రభారులకు శతకోటి వందనాలు తెలుపుతూ, అలాగే ఎటువంటి బాధ్యత ఉన్నా లేకున్నా ఏ ఎన్నికలు జరిగినా ముందుండి సైనికుల వలె నడిపించి ఏ ఎన్నికైనా ఎటువంటి అభ్యర్థినైనా గెలిపిస్తున్న మా బీజేపీ నాయకులు, కార్యకర్తలకు మా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుతూ, ఇలాగే మనం ఏ ఎలక్షన్లు వచ్చినా గానీ మనమందరం కలిసికట్టుగా పనిచేసి మనము ప్రతి ఎన్నికను సుతా గెలుపు ఉద్దేశంతో పనిచేసి మనం గెలుపొంది మన ప్రతి విజయాన్ని మన కారణ జన్ముడు మన నరేంద్ర మోడీ గారికి అంకితం చేయాలని, ఏదైతే
మన నూతనంగా ఎన్నికైన మొదటి ఎలక్షన్ మన యాదగిరి బాబు గారి ఆధ్వర్యంలో మొదటి ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి ఈ ఎన్నికను వారికి అంకితం చేస్తూ అలాగే అరవింద్ అన్న గారి సమీక్షంలో మనం ప్రతి ఎన్నికను ఇలాగే కలిసికట్టు ముందుకు పోయి ప్రతి ఎన్నికల్లో గెలుపొంది మనము ఐకమత్యంగా ఉండి మన భారతీయ జనతా పార్టీని రిప్రజెంటించాలని కోరుతూ ఇచ్చిన అవకాశాన్ని మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ జై హింద్ జై భారత్.